హాయ్ అండి అందరికీ. శ్రావణ మాసం రెండో శుక్రవారం పూజ చేసుకున్నారా అందరూ? నేనైతే నైటే స్టవ్ అంతా క్లీన్ చేసేసి బొట్లు కూడా పెట్టేసుకున్నా. స్టవ్ ఒకటే కాదు క్లీన్ చేసింది, ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ స్టవ్ క్లీన్ చేయగానే పాలు పెట్టేశాను. అంటే స్టవ్ క్లీన్ చేయగానే పాలే పెట్టాలని రూల్ ఏం కాదు. మార్నింగ్ నాకు దద్దోజనం కోసం పెరుగు కావాలని చెప్పి పాలు పెట్టాను. మార్నింగ్ లేచి గుమ్మం అంతా కడుక్కొని మళ్ళీ గడపకి బొట్లు పెట్టి గుమ్మాలో ముగ్గు కూడా వేసుకున్నాను. ఆల్రెడీ గడపలకి పసుపు రంగు వేశారు కానీ మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టుకుంటేనే నాకు మనశాంతిగా ఉంటుంది. అలాగే గుమ్మానికి మామిడి మండలు కూడా పెట్టాను. మాలో ముగ్గు వేసినప్పుడు ఫ్రైడే కానీ ఏదైనా పండగలు కానీ వస్తే నేను ఏం చేస్తానంటే కలర్స్ వేస్తాను. ఎల్లో కలర్, రెడ్ కలరు. ఈసారి ఏమైందంటే ఎల్లో కలర్ లేదు, అయిపోయింది. పసుపు వేసి రెడ్ కలర్ ఉంటే అది వేసేసాను. అసలైతే పసుపు కుంకుమ గుమ్మాల్లో వేయకూడదు అంటారు, నేను కూడా వేయను. ఇంకా కలర్ అయిపోయిందని చెప్పేసి పసుపు వేసాను. రెడ్ కలర్ ఉంది, ఇంకా రెడ్ కలరు పసుపు కలిపి వేసాను. పూజకి పూలన్నీ పెట్టేసి అసలైతే కదంబరం పూలు ఈరోజు కూడా ఉంటాయేమో మా చెట్టుకు అనుకున్నాను. పోయిన వారం ఉన్నాయి కానీ ఈసారి అయితే కదంబరం పూలు లేవు. ఉన్న పూలతోనే పూజ చేసేస్తున్నా. కదంబరం పూలు ఏంటి అంటే పూస్తే ఒకసారే పూస్తున్నాయి, ఒకసారి రాలిపోతున్నాయి. ఇంకా మళ్ళీ కావాలన్నా ఉండట్లేదు అసలు. ఈరోజు కదంబరం పువ్వు ఒకటైనా ఉంటుందేమో లక్ష్మీ అమ్మవారికి పెడదాం అనుకున్నా, అసలు ఒకటి కూడా లేదు. ఇంకా ఉన్న పూలన్నీ పెట్టేసి దీపారాజన చేసి నైవేద్యం కూడా పెట్టాను అమ్మవారికి. నైవేద్యం ఈరోజు దద్దోజనం చేశాను. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో పూజ చేసుకున్నా లేదంటే గుళ్ళో పూజ చేసుకున్నా నైవేద్యం పెట్టిన తర్వాతే గంట కొట్టాలంటారు. నేను కూడా ఎప్పుడు అలాగే కొడతాను. పూజ అంతా అయ్యి నైవేద్యం పెట్టిన తర్వాత గంట కొడతాను. ఇంకా లాస్ట్న సాంబ్రాన్ని కూడా వేసేసా. ఇందాక నేను గుమ్మాలో వేసిన ముగ్గు 6 చుక్కలు, 2 వరుసలు పెట్టాలి. చుక్క వదిలి చుక్క 2 చుక్కలు వచ్చే వరకు సింపుల్గా ఉంటుందని ఇంకా ముగ్గు వేసేసుకున్నా. రాత్రి మాకు వర్షం పడింది. ఈరోజు కూడా వర్షం అలాగే ఉంటుందేమో, ఇంక ముగ్గు కూడా వేసుకునేది అనుకున్నా. వర్షం అయితే తగ్గిపోయింది. పూజ అయితే పూర్తి అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.